తాజాగా ఒక అధికారికి ఐపీఎస్ అధికారికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఏంటంటే సంజీవ్ భట్ డ్రగ్స్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. వాస్తవంగా ఇతని గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఇతను బ్రాహ్మణుడే. బీజేపీ అంటే బ్రాహ్మణులు లేకపోతే బ్రాహ్మణ పార్టీ అంటూ మాట్లాడతారు కదా, ఈయన బ్రాహ్మణుడే. కానీ నరేంద్ర మోడీని ఇరికించడానికి సోనియా గాంధీ ఈయనకి అప్పచెప్పింది, తనకి అప్లిఫ్ట్ చేస్తాను, అందుకోసమని దొంగ కేసులు పెట్టి ఆనాడు మోడీని ఇరికించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఇప్పుడు తనే తప్పుడు పని చేసినందుకు కాను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కాంగ్రెస్ ఇక్కడ ఇతను ఏంటంటే తన మాట వినని వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికించి బ్లాక్మెయిల్ చేయడంలో సిద్ధస్తుడు. ఆఖరికి లాయర్లను కూడా బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. తాజాగా డ్రగ్స్ కేసు ప్రూవ్ అయ్యి 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఇతని వాస్తవంగా మోడీ తన జమానాలో దూరం పెట్టాడు, అందుకని మరింత కక్ష కట్టాడు. అదే సందర్భంలో నరేంద్ర మోడీ సరైన అధికారులు దగ్గరికి తీస్తారనడానికి సాక్ష్యం ఏంటంటే ఒకప్పుడు నరేంద్ర మోడీని లోపలేయడానికి సంజీవ్ భట్తో పాటుగా మరొకళ్ళకి ఆదేశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ డీజీ పంజరాకి. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. ఒప్పుకోనందుకు గాను ఆయన్ని జైల్లో పెట్టించింది ఆ రోజున. ఈయన దళిత సోదరుడు, ముక్కుసూడితనం, నిజాయితీ, ఈయన ఆభరణాలు, టెర్రరిజం మీద ఉక్కుపాదం మోపారు. ప్రజాపతి లాంటి కాంగ్రెస్ డాన్సును కూడా కాల్చి చంపాడు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఇతని మీద సిబిఐ కేసులు పెట్టి జైలు పాలు చేసింది. తర్వాత అవన్నీ తప్పని కోర్టు కేసు కొట్టేసింది. ఇతనికి ఇప్పుడు నరేంద్ర మోడీ పూర్తి సపోర్టుతో సరైనటువంటి పొజిషన్ ఇచ్చారు. కాబట్టి మంచే చివరికి గెలుస్తుంది.